హాయ్ గైస్, ఈ గేమ్ వచ్చి తంబోలా గేమ్. ఎలా ఆడాలో చూద్దాం, ఫుల్ వీడియో చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ టోకెన్స్ చూపిస్తున్నాను కదండి, దీంతో గేమ్ ఎలా ఆడాలో. ఇది మనకు గుర్తే ఉంటుంది, మనం చిన్నప్పుడు అయితే బాగా ఆడేవాళ్ళం. పేపర్లో రాసుకొని 1 2 3లు 2 మెంబర్స్ కూర్చొని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడైతే టోకెన్స్ దొరుకుతాయి, ఈ టోకెన్స్ తెచ్చుకొని ఆడొచ్చు. ఒక బుక్ ఉంటుంది దాంట్లో సుమారుగా ఒక 600 700 టోకెన్స్ అయితే ఉంటాయి. ఇట్లా ఆ టోకెన్స్ని అయితే మనము తీసుకొని ఆడుకోవచ్చు. అలాగే 90 కాయిన్స్ ఉంటాయి. అలాగే ఒక బోర్డు కూడా 90 నెంబర్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఇవైతే మనము యాక్చువల్లీ మనం ఆడేటప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ న్యూట్రల్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు పిక్ చేసి ఒక నెంబర్ చెప్తూ ఉండాలి. సో వాళ్ళైతే సైడ్ చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళైతే ఆడొచ్చు. సో మేము ఉండే చోట అయితే ఒక 40-50 మెంబర్స్ అయితే ఆడినాము. దాంట్లో అయితే నాకు ప్రైజ్ కూడా వచ్చింది, అది చూపిస్తాను నేను ఏంటి అని. చూడండి, ఈ విధంగా అయితే ఎట్లా ఆడాలంటే, ఇది ఫస్ట్ టాప్ లైన్ ఉంటుంది, మిడిల్ లైన్ ఉంటుంది, నెక్స్ట్ బాటమ్ లైన్ ఉంటుంది, హౌస్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ 5 నెంబర్స్ ఈ దీంట్లో ఎక్కడున్నా కూడా 5 నెంబర్స్ సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు కూడా ప్రైజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాళ్ళు 5 నెంబర్స్ చెప్తారు. ఇప్పుడు 16 చెప్తారు, ఇక్కడ 16 ఉంది నాది, ఓకే దీంట్లో లేదు. నెక్స్ట్ దీంట్లో 22 ఉంది, దీంట్లో లేదు. 43 ఉంది, దీనిలో అయితే లేదు. 62 దీనిలో లేదు. ఇప్పుడు 70 దీంట్లో లేదు. ఓకే, ఇట్లా టాప్ లైన్ అయితే మొత్తం ఫిల్ అయిపోయినాయి నావైతే. సో నాకైతే ఇక్కడైతే ప్రైజ్ వచ్చింది టాప్ లైన్లో. సో నెక్స్ట్ హౌస్ఫుల్ అనేది మొత్తం ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో 5 5 10 15 టోటల్ 15 నెంబర్స్ ఉన్నాయి. ఈ టోటల్ 15 నెంబర్స్ మొత్తం ఇట్లా సెలెక్ట్ అయిపోయినాయి అయితే అది హౌస్ఫుల్ అనమాట. సో నాకు ఇక్కడ 1 అనేది ఒక్కటి మిగిలిపోయింది, దానివల్ల అయితే హౌస్ఫుల్ కాలేదు. సో అప్పుడు కూడా మనకు ప్రైజ్ ఉంటుంది. సో ఇలాగైతే ఈ ఆట అయితే ఆడాలి. సో బాటమ్ లాస్ట్లో అయితే ఈ బాటమ్ నాకంటే ముందు వేరే వాళ్ళకి అయిపోయింది. సో వాళ్ళకి అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. ఇప్పుడు బాటమ్ లైన్ కూడా అయిపోయింది నాది. సో ఫైనల్లీ అయితే ఇట్లా ఆడుకోవాలి ఈ గేమ్. నాకైతే ఈ గేమ్ ఆడడం వల్ల అయితే ఒక గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ అంటే ప్రైజ్ మనీ ఇచ్చినారు. అది మనము టోకెన్ అయితే నేను 20-40 రూపీస్ ఇచ్చి టోకెన్స్ తీసుకున్నాను. సో ఆ 40 రూపీస్ వేస్ట్ కాకోకుండా ఎంత వచ్చినా కూడా ప్రైజ్ మనీ మనకు సంతోషంగానే ఉంటుంది కదా. సో నాకైతే ఈ మనీ వచ్చింది. ఈ మనీ ఎంత ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే చూడండి, దీంట్లో అయితే పెట్టి ఇచ్చినారు మనకి. సో ఫైనల్ అయితే ఇంత వచ్చింది. టోటల్ ఎంత ఉందో ఈ మనీ మీరు కౌంట్ చేసి అయితే నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఈ గేమ్ అయితే ఎంతమందికి తెలుసో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.